ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అందరూ బాగున్నారమ్మా? ఎలా ఉన్నారు? అనారోగ్యాలతో బలహీనతలతో బాధపడుతున్నారా? తప్పకుండా ఈ సీజన్ అలాంటిది కాబట్టి ప్రతి ఒక్కరికి వ్యాధులు జ్వరాలు బాధపడుతున్నారు. దేవుడు ఒక దినమున అందరిని ముట్టి బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉపవాసాలు ఉంటున్న మీ అందరికీ శుభవందనాలమ్మ. దేవుడు మీకు శక్తినిచ్చి బలమునిచ్చి ఆయన కృపనిచ్చి నిజంగా దేవుడు మీకు తోడయుండునుగాక. ప్రతి ఉపవాసములో కూడా దేవుని యొక్క ఆత్మచేత మీరు నింపబడుతున్నారు, నూతన బలం పొందుకుంటున్నారు. నూతన బలముతో నూతన శక్తితో ప్రభుని యేసు మిమ్మల్ని నింపుచున్నందుకు ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. ఈరోజు వాక్యం కోసము వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నటువంటి మీ అందరి జీవితాలలో దేవుడు చేస్తున్న ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని మనం చూద్దాం. మాట్లాడుతున్న దేవుని మాటను విందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునిను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మొక్కాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ని స్తుతించుచు వచ్చెను. దేవుని బిడ్డలారా, దానియేలు జీవితంలో మనం నిజంగా తెలుసుకోవలసినటువంటి మంచి లక్షణాలు, ఆయనకి ఎంత మంచి లక్షణాలు ఉన్నాయంటే అన్ని మంచి లక్షణాలు దానియేలు జీవితంలో దేవుడు దానియేలుకి అనుగ్రహించాడు. ఆయన చూడండి, ఆయన అంటున్నాడు, నిజంగా శాసనం సంతకం అయిపోయింది, ప్రార్థన చేయొద్దు, ఉపవాసం ఉండొద్దు, ఆ ప్రతిమకు తప్ప ఏ దేవుడికి ప్రార్థన చేయొద్దు అనే శాసనం, అనగా కఠినమైన శాసనాలు ఆ రోజుల్లో విడుదలైనవి. ఆ రోజులు మళ్ళీ మనకు కూడా రాబోయేవి. కానీ మన దేవుడే ఆ రోజులను మన కోసం తప్పించేశాడు. దేవునికి స్తోత్రం. విశ్రాంతి దినం ఉంచొద్దని, ఆదివారం ఉంచొద్దని ఏవేవో ప్రచారాలు జరిగినాయి. కానీ మన దేవుడు శాసనములు సైతము మార్చగలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే దానియేలు విషయంలో ఆ శాసనము పెట్టినా, ఆ సంతకం వచ్చినా ఎవరికి ప్రార్థన చేయకూడదు అనేటువంటి విషయము బయలుపరిచినప్పటికీ కూడా ఆయన చేస్తున్న అద్భుతం ఏంటంటే యెరూషలేము తట్టునకు ఆయన కిటికీలు తెరిచి ఏం చేస్తాడంట, దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచుండెను. చూడండి, వద్దు అన్న పని చేస్తున్నాడు. మనం కూడా చాలాసార్లు వద్దు అన్న పనులు అంటే అనవసరమైనవి చేస్తాం, కానీ పరిశుద్ధమైనవి దేవునికి ఇష్టమైనవి అసలుకే మనము చేయము. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మనం చేయొద్దు అనే పని ఆయన చేస్తున్నాడు. అది ఎవరిలో చేయాలి? దేవునిలో మాత్రమే చేయాలి కదా. లోకంలో అది చేయొద్దు అంటే చేస్తారు, తాగొద్దు అంటే తాగుతారు, ఆ స్థలానికి వెళ్ళొద్దు అంటే వెళ్తారు, ఆ స్నేహం వద్దు అంటే చేస్తూ ఉంటారు. అది మనుషుల యొక్క నైవేద్యం అంటే నైజం దాన్ని. కానీ ఇక్కడ చూడండి, ప్రార్థన చేయొద్దంటే మనం కూడా ఏం చేస్తామంట, కొంతమంది మౌనులై ఉంటారు. మనకు కూడా అలాంటి శాసనం కరోనాలో వచ్చింది కదా, అప్పుడు మనం ఇళ్లల్లో కూర్చొని ఏం చేసామంట, మందిరాలు మూసేసినప్పుడు, ప్రార్థనలు మూసేసినప్పుడు, వాయిద్యములు మూసేసినప్పుడు, ఏమి తెరవద్దు, ప్రార్థనలు చేయొద్దు అన్నప్పుడు కూడా మనం ఏం చేసామంటే మన ఇళ్లల్లోనే మన కుటుంబాలతో దేవుడు అప్పుడు దగ్గర పెట్టేశాడు. కుటుంబం అందరూ దగ్గర పెట్టి ప్రార్థన చేసాం. పిల్లలు మన దగ్గరే, భర్తలు మన దగ్గరే, మనమందరం కలిసి అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ప్రార్థన చేసేవాళ్ళం, ఆరాధన చేసేవాళ్ళం, పాటలు పాడేవాళ్ళం, దేవునితో ఎక్కువగా స్తుతించేవాళ్ళం. అప్పుడు మళ్ళీ దేవుడు ద్వారాలు తెరిచారు. మోయబడిన ప్రతిదీ తెరిచినట్టుగా దానియేలు ప్రార్థన గుంపుగూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన స్తుతించుటయు దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడంట. అయ్యా, నశించిపోతున్న వీరిని జ్ఞాపకం చేసుకోండి, ఈ శాసనములు పెట్టిన వీరికి కూడా రక్షణ దయచేయండి అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అని వారు తెలుసుకోవాలయ్యా, నువ్వు పరిశుద్ధుడు అని వారు తెలుసుకోవాలని ఎంతో బ్రతిమాలుకోవటం వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఎవరు చూస్తున్నారు? మనుషులు చూస్తున్నారు. బ్రతిమాలుకొనుటయు, దేవునికి ప్రార్థన చేయుటయు, దేవుణ్ణి స్తుతించుటయు, మన ప్రభువైన దేవుణ్ణి బ్రతిమాలుకోవడం దానియేలును చూస్తూ మళ్ళీ తిరిగి నువ్వెందుకు ప్రార్థిస్తున్నావు, ఇలాంటి శాసనమును నువ్వు తప్పావు కాబట్టి నీ కొరకు సింహాల బోను
సిద్ధంగా ఉంది. నిజమే, శత్రువు ఎక్కడో ఉండడు, మన దగ్గరే ఉంటాడు. ఈరోజు నిన్న దినం ఆదివారం చాలామంది బిడ్డలు నాతో చెప్తున్నారు, భర్త అన్నాడు, ఎందుకు మందిరానికి వెళ్తున్నావు, ఎందుకు వంట చేయకుండా వెళ్తున్నావు, నాకు మాంసం వండి పెట్టు, చేపలు వండి పెట్టు. ఎందుకంటే క్రిస్టియన్స్ మళ్ళీ క్రైస్తవులే వాళ్ళు ఇది కదా. దేవునికి స్తోత్రం. ఏముండి పెట్టాలంట, కడుపే దేవుడు కదా కొంతమందికి. అయినా వాళ్ళు నాతో చెప్తున్నారు, అమ్మా మేము నువ్వు చెడేది కాకుండా మమ్మల్ని చెడుపుతున్నావు అని పక్కన తోసేసుకుని నేను మందిరానికి వచ్చాను మమ్మీ అని చెప్తుంటే, నిజంగా అందుకే అంటారు కదా, ప్రభువుని ఆరాధించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి. దేవుని నిర్లక్ష్యము ఎవరైతే చేస్తారో, దేవుడు సమయం వచ్చినప్పుడు, దేవుని గడియలు వచ్చినప్పుడు ప్రభు తప్పకుండా వారి ఎడల నిర్లక్ష్య స్వభావము ఆయన కూడా కలిగి ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ. కొంతమందికి ఏమిటంటే ప్రార్థనకి వెళ్ళాలా, మందిరానికి వెళ్ళాలా. నిజమే, దేవుడికి కూడా సమయం ఉంటుంది. నీకెప్పుడు ఏది వెయ్యాలో, నీ బద్ధకానికి తగ్గట్టుగా, నీ నిరీక్షణకు తగ్గట్టుగా, నీ యొక్క లోకంలో ఉన్న అలవాట్లకు తగినట్టుగా దేవుడు తప్పకుండా మీకు కూడా ఒక పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా దేవుని దగ్గర ఉంటుంది. దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్నాడు ఇక్కడ, ఆయన బ్రతిమాలు కొనుచను చూసి, ఇదిగో నీ కొరకు సింహాల బోను రెడీగా ఉంది అంటే, ఆయన అన్నాడు, సింహాల బోనుకి వెళ్ళటాకైనా నేను సిద్ధం, అంతేగాని లోకంలో ప్రేమించను, లోక అలవాట్లను ప్రేమించను, నా దేవుని కొరకు నిలిచి ఉండుటకు నేను సిద్ధంగా ఉన్నానన్న దానియేలు గురించి 5వ అధ్యాయం అంతా ఎంత అద్భుతంగా రాయబడిందో దేవుని బిడ్డలారా. ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో ప్రార్థన, దేవుడు వాగ్దానాలు, ఖచ్చితంగా ఇలాంటి పోరాటం మన కలిగి ఉంటే తప్పకుండా దేవుడు దానియేలు కంటే ఘనమైన ఆశీర్వాదాలు మనందరికీ ఇవ్వబోతున్నాడు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహిమ కలిగిన దేవా, ఈరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి, ఈరోజంతా కాపుదల, భద్రత, ఆయురారోగ్యములు ఇచ్చి దీవించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.